నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగిరి నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి ఆర్కే రోజా మరియు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్. తిరుపతిలో దొంగ ఓట్లకు తెరలేపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మాత చర్చ్ స్కూల్ వద్ద 5 మంది దొంగ ఓటర్లను పట్టుకున్న ఎన్డీఏ కూటమి నేతలు. 5 మందిని అరెస్టు చేసిన పోలీసులు. వార్తల్లోని వివరాలు. నగిరిలో కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కుని మంత్రి ఆర్కే రోజా వినియోగించుకున్నారు. తొలిసారిగా తన ఓటు హక్కును రోజా కుమార్తె అంశు మల్లిక వినియోగించుకున్నారు. స్టేట్ లోని చిత్తూరులో చాలా బాగా జరుగుతుంది, చిత్తూరు డిస్టిక్ లో నగిరి కూడా చాలా బాగా జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఓటింగ్ కి మహిళలు పెన్షన్దారులు ఎక్కువగా రావడం మనం కళ్ళారా చూస్తున్నాం. అంటే జగన్ గారి వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు 3 పూట్ల హ్యాపీగా తింటున్నారు. వాళ్ళ కొడుకులు చూడకపోయినా, భర్తలు చూడకపోయినా గౌరవంగా హక్కుగా వాళ్ళ ఇంటికి రావాల్సింది వాలంటీర్ ద్వారా వాళ్ళ ఇంటికి పంపిస్తున్న జగనన్న అంటే అందరికీ కూడా ప్రారంభం. సో జగనన్నకు ఓటేయాలన్న ఆతృత మార్నింగ్ నుంచి మహిళలు, పెన్షన్దారులు, తాతలు, వయసైన వాళ్ళు వచ్చే విధానం చూస్తుంటే అసలు ఎప్పుడెప్పుడు ఓటేసేద్దామా అనేది తెలుస్తుంది. సాయంత్రం అవుతుంది, ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. సో అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు, ఫ్రస్ట్రేషన్తో మాకు ఓట్లు పడలేదు అన్న ఇదితో తెలుగుదేశం చేస్తుందని మనం గమనిస్తున్నాం. అండ్ ఇప్పుడే నేను టీవీలో చూడటం జరిగింది, చంద్రబాబు నాయుడు కూడా మా కూటమికి సరిగ్గా ఓట్లు వేయలేదు, మొత్తం జగన్ గారి వేవ్లో ఉన్నారు, సంక్షేమ పథకాలు బాగా పనిచేసాయి, పెన్షన్దారులకి ఇంటికి అన్ని రావటం, వాళ్ళకి బాగా ఫ్లెక్సింగ్ ఉన్నట్టు ఉంది అని ఆయన మాట్లాడి రిటర్న్ వెళ్ళినట్టుగా వార్తలు చూస్తున్నాం. సో అదే నిజం ఈరోజు కల్లా మేము చూస్తున్నాం. నగిరి నియోజకవర్గంలో తమ ఓటును టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ వినియోగించుకున్నారు. అలాగే అన్ని సదుపాయాల మధ్య తమ ఓటు హక్కును ఓటర్లు వినియోగించుకున్నారు. నగిరి నియోజకవర్గంలో తన ఓటు హక్కును టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ వినియోగించుకున్నారు. అనంతరం వడమిల్లపేట పోలింగ్ బూత్ ను గాలి భానుప్రకాష్ పరిశీలించారు. అలాగే 170 నగిరి నియోజకవర్గం పుత్తూరు మండలం వేపకుంట జిల్లా పరిషత్ హైస్కూల్ బూత్ నంబర్ 91-92 నందు తమ ఓటు హక్కును ఓటర్లు వినియోగించుకున్నారు. అలాగే 168 శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం తూకేవాకం బూత్ నంబర్ 173 నందు అన్ని సదుపాయాల మధ్య తమ ఓటు హక్కును ఓటర్లు వినియోగించుకున్నారు. తిరుపతి బాలాజీ కాలనీ సర్కిల్లోని ఎస్వీ క్యాంపస్ స్కూల్లో తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరుపతి బాలాజీ కాలనీ సర్కిల్లోని ఎస్వీ క్యాంపస్ స్కూల్లో తమ ఓటు హక్కును తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ దంపతులు వినియోగించుకున్నారు. అలాగే తిరుచనూరు జెడ్పీ హైస్కూల్లో బూత్ నంబర్ 297లో తమ ఓటు హక్కును సతీ సమేతంగా డిఆర్ఓ పెంచల్ కిషోర్ వినియోగించుకున్నారు. అనంతరం తిరుపతి కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ నుండి పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. మన జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో అన్ని పోలింగ్ స్టేషన్లో ఓటింగ్ ప్రశాంతంగా నిర్వహించడం జరుగుతుంది. 11 o'clock దాకా మన జిల్లాలో 22% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఎవ్రీ అవర్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంది. ఖచ్చితంగా 2019 జనరల్ ఎలక్షన్ కన్నా ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ మన జిల్లాలో కూడా నమోదవుతుంది. ఆ నమ్మకంతో స్వీప్ కార్యక్రమాలుగా చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని పోలింగ్ స్టేషన్లో ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించడం జరుగుతూ ఉన్నాయి. ఉదయం 2 to 3 hours 7 to 10 ఆ మధ్యలో ఎప్పుడు కూడా ఈవీఎం సంబంధించి కొన్ని సమస్యలు రావడం, క్యూ లైన్ కొద్దిగా లాంగ్ క్యూ లైన్ ఉండడం, ఇలాంటివి కొన్ని సమస్యలు వచ్చాయి. ఎప్పటికప్పుడు అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. బూత్ లెవెల్ ఆఫీసర్స్, సెక్టర్ ఆఫీసర్స్, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసి ఇప్పుడు దాకా కొనసాగించడం జరిగింది. ఆ నమ్మకంతోనే అన్ని కార్యక్రమాలు జరిగిపోతే మేము ముందుకు వెళ్తున్నాము. ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడానికి కూడా కొన్ని ఏరియా నుంచి ఓటర్ రాకపోతే ఆ ఏరియాలో ఎందుకు రావడం లేదు అది కూడా చెక్ చేయడానికి ఎలక్షన్ మెషనరీ ఫీల్డ్ లెవెల్లో సెక్టర్ ఆఫీసర్స్ కానీ ఎంసీసీ టీమ్ కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈరోజు నేను కూడా నా వైఫ్తో వచ్చి ఇక్కడ ఏదైతే రైట్ టు ఓట్ ఉందో ఆ హక్కు మేము కూడా వినియోగించడం జరిగింది. సో ఇది ఒక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇదే విధంగా మన జిల్లాలో కూడా అన్ని పోలీస్ స్టేషన్లో అన్ని విధంగా ఏర్పాట్లు చేశాం. మినిమం ఏదైతే సాధ్యం అవుతుందో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హాఫ్ అన్ అవర్ పడుతుంది, మ్యాక్సిమం 1 hour, కొన్ని చోట్ల 2 hours కూడా పడుతుంది. కానీ ఇప్పుడు సమయం దాటిపోయింది కాబట్టి హాఫ్ అన్ అవర్ టు 40 minutesలో ఎవరైనా
పోలింగ్ స్టేషన్కి వస్తే ఓటింగ్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ షేడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కూర్చోవడానికి టైం పడుతూ ఉంటే కూర్చోవచ్చు. అక్కడ డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి నేను కూడా ఓటు వేశాను కాబట్టి ప్రతి ఒక్కరిని మన జిల్లా ప్రజల్ని ఓటర్స్ని కూడా ఓటింగ్ హక్కు ఉపయోగించడానికి నేను కోరుతున్నాను. సోమవారం చిత్తూరు నగరంలోని పోలింగ్ స్టేషన్ 44 బాపుబాల భవన్ నందు చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ క్యూ లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం సోమవారం చిత్తూరు నగరంలోని పోలింగ్ స్టేషన్ 44 బాపుబాల భవన్ నందు క్యూలో నిలబడి తన ఓటు హక్కును జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ వినియోగించుకున్నారు. అలాగే చిత్తూరు టెలిఫోన్ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఓటు హక్కును రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ మరియు తనయుడు బుల్లెట్ అప్పు వినియోగించుకున్నారు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లకు తెరలేపింది. పెద్ద ఎత్తున బయట ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతికి తీసుకొచ్చింది. పెద్ద ఎత్తున బయట ప్రాంతాల నుంచి తిరుపతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చారు. జగన్మాత చర్చ్ స్కూల్ వద్ద 5 మంది దొంగ ఓటర్లను ఎన్డీఏ కూటమి నేతలు పట్టుకున్నారు. కర్నూలు, చెన్నై, రేణిగుంట ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు యువకులు వచ్చారు. దొంగ ఓటర్లకి 2 వాలంటీర్లు సహకరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు దొంగ ఓట్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 5 మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలన్నారు. దొంగ ఓట్లు మాస్టర్ మైండ్ కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి లేనని అన్నారు. బయట ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను అభినయ్ రెడ్డి తీసుకువచ్చారని అన్నారు. దొంగ ఓట్లకు ఎవరు వచ్చినా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తిరుపతి నడిబడిలో జగన్మాత హై స్కూల్లో 95, 96, 97, 98 5 బూత్లలో కూడా ఇక్కడ పోలింగ్ జరుగుతోంది ప్రశాంతంగా. కర్నూలు నుంచి, తమిళనాడు నుంచి, రేణిగుంట నుంచి, చంద్రగిరి నుంచి 5 మంది దొంగ ఓట్లు వేసేదానికి ఈరోజు ఇక్కడికి ఈ జగన్మాత హై స్కూల్కి రావడం జరిగింది. ఈ బూత్లలో ఉన్న ఏజెంట్ మన మక్కీ యాదవ్, మహేష్ యాదవ్ అతను వాళ్ళని ఐడెంటిఫై చేసి 5 మందిని కూడా పట్టుకోవడం జరిగింది. దాంతో వాలంటీర్లు కూడా ఒక 2 వాళ్ళనే మోటార్ సైకిల్లో, స్కూటర్లో తీసుకొచ్చి వదులుతున్నారు. వాలంటీర్లు కూడా పట్టుకోవడం జరిగింది. 2 వాలంటీర్లు, 5 మంది దొంగ ఓట్లు. ఒకడేమో కర్నూలు, చెన్నై, రేణిగుంట, చంద్రగిరి. ఇలాగా తిరుపతి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాదాపు 54,000 ఓట్లు దొంగ ఓట్లను సృష్టించి ఈరోజు ఆ దొంగ ఓట్లతో గెలియాలని గత 4 సంవత్సరాలుగా ప్లాన్ చేశాడు. గత 2.5 సంవత్సరం ముందు ఎంపీ బై ఎలక్షన్స్లో కూడా ఇదే విధంగా చేసి ఎంపీని గెలుచుకున్నారు. కానీ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి పార్టీ వీటిలన్నింటినీ కూడా ఈ ఎలక్షన్లో ఛాలెంజ్గా తీసుకొని దొంగ ఓట్లు వచ్చిన 5 మందిని కూడా పట్టుకోవడం జరిగింది. పోలీసులకు అప్పగించడం జరిగింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇప్పుడు డిఐజీ గారు, స్పెషల్ డిఐజీ గారు కూడా రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పీడీ యాక్ట్ పెట్టి జైలుకి పంపించే దిశగా చేస్తున్నారు. ఖచ్చితంగా వాలంటీర్లు 2 కూడా సస్పెండ్ చేస్తున్నారు. వాళ్ళని కూడా జైలుకి పంపిస్తున్నారు. ఇది తిరుపతి పట్టణంలో జరుగుతుండే సినారీ. ఈ సినారాని అడ్డుకునేదానికి జన సైనికులు, తెలుగుదేశం నాయకులు, ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. పోలీసుల సహకారంతో వాళ్ళందరినీ కూడా స్టేషన్కి పంపించి తగిన చర్యలు తీసుకోమని మేము ఈరోజు కోరుతున్నాం. వాళ్ళ ఐడి కార్డులు కూడా ఉన్నాయి. దొంగ ఓట్ల ఐడి కార్డు కూడా 5 మందిది. 5 మంది కూడా చూపించడం జరుగుతోంది. ఖచ్చితంగా కూడా ఈ 5 మంది పైన యాక్షన్స్ తీసుకొని జైలుకి పంపించే దిశగా మేము చేస్తున్నారు. మేము ముందు నుంచి చెప్తున్నాం, దొంగ ఓట్లు రావద్దండి. దయచేసి సోదరులరా, ఇకనైనా మేలుకోండి. ఈ నిమిషం నుంచి దొంగ ఓట్లు రావద్దండి. మీ సొంత ఓట్లు, మీ హక్కు, మీ ఓటు వినియోగించుకునే హక్కు మీకుంది. మీరు దాన్ని వినియోగించుకోండి. దయచేసి రెండోసారి యాబ్సెంటీస్ ఓట్స్, డెత్ ఓట్స్, షిఫ్టెడ్ ఓట్స్ రకరకాలుగా ఈడ సృష్టించాడు ఆయన. మేధావితనం అంతా కరుణాకర్ రెడ్డి మేధావితనం, దీన్ని ఏమంటారు మేధావితనం అంతా ఉపయోగించి ఈరోజు దొంగ ఓట్లతో తిరుపతిలో గెలవాలనుకుంటున్నాడు. కానీ తిరుపతి నియోజకవర్గ ప్రజలు, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నిజమైన భక్తులు. నువ్వు చేస్తూ ఉండే సేవ
నిజమైనది కాదు అని మేము ఈరోజు కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా తిరుపతి ప్రజలు నేను ఒకటే కోరుకునేది, మీ ఓట్లు మీరు వినియోగించుకొని మీ ఇష్టానుసార ప్రకారం ఓటేయాలని నేను మీ తిరుపతి ఓటర్ మహాశైలందరినీ కూడా కోరుకుంటున్నాను. మరొక్కసారి దొంగ ఓట్లు ఇక్కడికి రాకూడదు, వస్తే పోలీసులకు అప్పగించి పీడీ యాక్ట్ పెడుతున్నామని మరీ తెలియజేస్తున్నాం. తిరుచనూరు గ్రామ పంచాయతీ జెడ్పీ హైస్కూల్లో పోలింగ్ సరళిని టీడీపీ నేత పులివర్తి సుధారెడ్డి పరిశీలించారు. చిత్తూరు జిల్లా పార్లమెంటు అధ్యక్షులు సిఆర్ రాజన్ తమ ఓటుకును తిరుచనూరు జెడ్పీ హైస్కూల్లో వినియోగించుకున్నారు. అలాగే తిరుచనూరు గ్రామ పంచాయతీ జెడ్పీ హైస్కూల్లో టీడీపీ నేత పులివర్తి సుధారెడ్డి పోలింగ్ పరిశీలించారు. స్లిప్స్ మిగిలిపోయిన వాటిని ఏఎస్డీ లిస్ట్ లో పెట్టారు. ఆ ఏఎస్డీ లిస్ట్ మనం అడిగితే మీకు ఏమో సీక్రెట్ పోలింగ్ ఆఫీసర్స్ మాత్రమే ఇస్తానని ఆర్ఓ గారు చెప్పారు. ఇక్కడ కనీసం 80% మందికి ఏఎస్డీ లిస్ట్ పట్ల అవగాహన లేదు, వాళ్ళు నోట్ చేసుకోలేదు. ప్రతి బూత్లో 1-2 ఓట్లు పోల్ అయినాయి. బూత్కి నేను ఎక్కడి నుంచి ఎడ్యుకేట్ చేసుకుంటే వెళ్తాను. ఇక్కడ ఒక బూత్లో ఏకంగా డెత్లు, యాబ్సెంట్లు, అందరు ఓట్లు ఏ ఆధారాలు లేకుండా 5 ఓట్లు ఇక్కడ పోల్ అయినాయి. స్లిప్పుల ఆధారంగా అంటే ఎటు నుంచి పట్టుకొచ్చారో అలాగ వేస్తున్నారు. ఇది అందరూ కూడా ఉండేవాళ్ళు ఈ న్యూస్ ఇంకొకరు ఏఎస్డీ లిస్ట్ గురించి పర్టికులర్గా దయచేసి అడగండి. ఆ ఏఎస్డీ లిస్ట్ గురించి అక్కడ ఉన్న ఏజెంట్స్కి అవగాహన ఉండాలి. ఆ ఓటర్లు వచ్చి ఓటు వేయడానికి లేదు అంటే వెయ్యొచ్చు, కానీ వాళ్ళు 2 ఆధారాలు తీసుకొని వచ్చి వేయాల్సి ఉంటుంది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే ఏఎస్డీ లిస్టు ఇచ్చిన వాళ్ళు చాలా మంది కవర్లోనే దాచిపెట్టుకుని ఉన్నారు. పోలింగ్ స్టాఫ్కి ఆ లిస్టు గురించి అవగాహన ఉందో లేదో, తెలిసి తప్పు చేశారో తెలియక తప్పు చేశారో ఓట్లు అయితే పోల్ అవుతూ ఉన్నాయి. ఏఎస్డీ లిస్టులో ఉండే కూడా ఏ ఆధారాలు లేకుండా పోల్ అవుతూ ఉన్నాయి. 2 ఆధారాలు ఉంటేనే చెయ్యాలి. సో ఇది కొంచెం అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి. మేబీ రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఏమో. ఒకసారి పోలింగ్ ఏజెంట్స్ కూడా ఏఎస్డీ లిస్టు చెక్ చేసుకొని వాళ్ళు బహిర్గతంగా గట్టిగా ఆ నెంబర్లు చెప్పగలిగితే అందరూ కూడా నోట్ చేసుకుంటారు దాన్ని. సో థ్యాంక్ యూ. ఈ న్యూస్ ని శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ డిగ్రీ కాలేజ్ పోలింగ్ బూత్లలో దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ యత్నించడంతో ఎన్డీఏ కూటమి నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ డిగ్రీ కాలేజ్ పోలింగ్ బూత్లలో దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ యత్నం చేశారు. ఎన్డీఏ కూటమి నేతలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. 3 దొంగ ఓటర్లని పోలీసులకు ఎన్డీఏ నేతలు పట్టించారు. సంఘటనా స్థలానికి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ని శ్రీనివాసులు చేరుకున్నారు. పోలీసుల జోక్యంతో వైసీపీ నేతలు వెనక్కి తగ్గారు. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వచ్చారు. పోలింగ్ కేంద్రానికి దూరంగా వేచి ఉన్న కరుణాకర్ రెడ్డి పోలీసుల హామీతో మరో పోలింగ్ కేంద్రానికి ఆర్ని శ్రీనివాసులు వెళ్లారు. చిత్తూరులో మిట్టూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ జనరల్ ఏజెంట్ మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పోలింగ్ కేంద్రంలోకి రావడంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చిత్తూరు జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. గురజాల జగన్మోహన్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగిరి నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి ఆర్కే రోజా మరియు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్. తిరుపతిలో దొంగ ఓట్లకు తెరలేపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మాత చర్చ్ స్కూల్ వద్ద 5 మంది దొంగ ఓటర్లను పట్టుకున్న ఎన్డీఏ కూటమి నేతలు. 5 మందిని అరెస్టు చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.